గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. వాళ్ళైతే రెడీ అయితే అవుతున్నారు. నేను ఈరోజు మా హస్బెండ్ వెళ్ళినాక మళ్ళీ వాడుకొని 7కి అట్లా లేస్తుండే. 5కి అట్లా 5:10కి అట్లా వాడుకొని మళ్ళీ 2 అవర్స్ పడుకొని 7కి అట్లా లేస్తుండే. ఖచ్చితంగా 7కి లేస్తుండే. ఈరోజు ఏందో 7:10 అవుతుంది, 7:20 అవుతుంది. అట్లే పడుకున్నా. ఇక మా హస్బెండ్ లేపకాడికి లేపి ఇక తానే వచ్చి దోశల పిండి అయిపోయింది అనమాట, పట్టమని చెప్పిండు. పట్టాలి. సో అంతలోపు ఉగ్రాన్ని చేద్దామని చెప్పేసి ఉల్లిగడ్డ ఆనియన్ టమాటా అంత వేసి ఫ్రై చేసిండు. కాకపోతే చేస్తుండే ఇక్కడ ఏం వచ్చి పడిందంటే అది ఏమంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దంచుకొని వేసుకుంటున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. నేను లేచి పరుపులు మడత పెడుతున్నా. ఇంకా ఆ రూమ్ ఒకటి అట్లే పిల్లలు పట్టుకుంటారు కాబట్టి ఆ రూమ్ ఒకటి టెంపుల్కి అంతా వెళ్ళేసి వచ్చినాక తర్వాతకి నేను లేచినాక ఆ రూమ్ని మొత్తం పరుపులు అంతా మడత పెట్టుకొని అప్పుడు కసు కొట్టుకుంటాను అనమాట. సో నేను ఆ పనంతా వేసుకొని బయటకు వచ్చేలోపు వచ్చింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అదొకటి వేసి బొనుగులు వేసి ఉగ్గురాన్ని చేయాలంటుండే. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అంతా చేసిపోతుండేనేమో. సో ఈ మధ్య నేను ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే అల్లం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలో ఏమో మరి, బయట ఇట్లా కుళ్ళ వదిలేసరికి ఎల్లిపాయలు ఒకటే ఉన్నాయి. అల్లం ఇంతకు ఎక్కువనే అల్లం వేస్ట్ ఖరాబ్ అయింది. అప్పుడు నేను వంట ఎట్లా చేయాలో నేను చేసుకుంటాను. నువ్వు అది అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కదా, నాన్నకి ఫోన్ చేసి తెస్తాడు అంటున్నాడు. సో ఎల్లిపాయలు ఉన్నాయి అనమాట. నిన్ననే నేను చూసాను. నిన్న అది క్యాబేజీ కర్రీ చేసేటప్పుడు చూస్తే అది పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఉంటుండే. నేను ఇప్పుడు ఎప్పుడప్పుడు దంచుకుందామని చెప్పేసి ఇగో ఈ బుట్టలు లేచి కుళ్ళ వదిలేస్తుండే. ఎల్లిపాయలు ఒకటి ఉన్నాయి. ఎల్లిపాయలు ఇగో ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఎల్లిపాయలు ఉన్నాయంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దానికి తగ్గట్టు, అల్లం కూడా దానికి తగ్గట్టు వేసాం కదా, అంత అల్లం ఖరాబ్ అయింది చూడండి. చూడండి ఇన్ని ఎల్లిపాయలు ఉన్నాయి, ఇంతంత అల్లం వేస్ట్ అయింది. ఇంక ఇప్పటి నుంచి తెచ్చినప్పుడే తెచ్చి పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంక ఇట్లా వదిలేసి మా హస్బెండ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా ఏం చేసి పెడతామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెడితే తొందరగా అవుతుంది కదా. బనానాస్ తినండి, చెరొక బనానాస్ తినండి, 5 మినిట్స్లో ఉగ్రాన్ అయిపోతుంది. పోండి. ఇది వచ్చేసి నైట్ చపాతీలు చేసిన కదా, అన్నము చేసిన మా హస్బెండ్ కాడికి తినేలేడు. ఇంకా మంచివే తినరా. ఇంకా నేను ఈ సైడ్ కొంచెం తిన్నా. ఇంకా వీళ్ళు చపాతీలు మ్యాగీ ఇవే తిన్నారు. రాత్రి చేసిన అన్నం ఎట్లా అట్లే ఉంది చూడండి. అండ్ నైట్ పిల్లల బుక్స్కి కవర్స్ కూడా వేసినాము మేము. అంటే ఓన్లీ నోట్బుక్స్కి వేసినాం. చిన్న నోట్బుక్స్కి, పెద్ద నోట్బుక్స్కి ఇంకా తప్పలేదు. ఇంకా మా హస్బెండ్ నేను అన్నిటికి వేసిన తర్వాత వీడు ఏం చేసిండు, బుక్స్ అన్ని తీసి పెట్టారు. నోట్బుక్స్ అన్ని అంటే రఫ్ నోట్ కూడా తీసిండు. ఇంకా మర్చిపోయి ఒక పెద్దది రఫ్ నోట్ కూడా వేసేసిన. అంటే మొత్తం 7, 7, 14 వాటి రఫ్ నోట్ కలిపి మొత్తం 15 బుక్స్. 15 బుక్స్కి వేసి నేమ్స్ రాసి పెట్టిన. ఇక మెయిన్గా వాళ్ళు నోట్బుక్స్ అన్నారు, అందుకే నేను నోట్బుక్స్కి ఒకటి వేసిన. మిగతా అవన్నీ కూడా పట్టుకుంటే వాళ్ళు చేయకుండా ఇంకా చాలా టైం పడుతుండే. అందుకే వాళ్ళు నోట్బుక్స్కి ఒకటి వేసి పెట్టేసిన. ఫైనల్లీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చినాక ఇప్పుడు వేసిన అట్టలు. సో అట్టలు వేస్తే మంచిగా ఉంటుంది కానీ నాకు ఎందుకో నచ్చదు. ఇంకో కొన్ని పనులు ఇష్టం ఉండాలే కదా, ఊరికే టైం తీసుకుంటుంది, బోరింగ్ అనిపిస్తుంది. సో ఆ టైప్లో అనమాట. నేను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క బుక్కి అట్టలు వేసుకునే వాళ్ళం. టెక్స్ట్ బుక్స్కి, నోట్ బుక్స్కి, అన్ని బుక్స్కి. ఇప్పుడే నచ్చట్లేదు. నేను తెలిసి పిల్లలు ఇంకా పెద్ద క్లాస్కి వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకు కూడా అన్ని టెక్స్ట్ బుక్లతో సహా వేయాల్సిందే అనుకుంటా. చూద్దాం. ఇప్పుడైతే కొన్ని వేసినాం. ఇంకా అప్పుడు మొత్తం వేయాల్సి వస్తే మొత్తం వేయాలి. టీచర్సే అన్నారు మీరు నోట్బుక్స్ వరకైనా మెయిన్గా వేసి పంపితే చాలు అని. ఇంకా వాళ్ళు అన్నదే మంచిగా అని చెప్పేసి అవి ఒకటి వేసిన. లేకపోతే నేను మొత్తం అన్నీ వేయాలేమో అన్న ఆలోచనలే ఉండిండే. సో చూడండి, ఇక బుక్స్కి అట్టలు వేసినామని చెప్పినాయి కదా, ఇక రఫ్ నోట్ కూడా అట్టలు వేసిన. మా విన్నగాడు ఊకే కన్ఫ్యూజ్ అవుతున్నాడంట, నీకు రఫ్ నోట్కి ఎవరేమన్నారు అంటున్నారు. ఇంకా వాళ్ళ నాన్న ఇంతసేపు టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఎంతసేపు టీవీ చూస్తారు, లేవండి హోంవర్క్స్ రాయండి అని టీవీ బంద్ చేసిండు. మళ్ళీ కనెక్ట్ చేయమంటున్నారు. పెడతారా, ఎన్నిసార్లు రిపీట్ చెప్తావు? ఫస్ట్ బుక్స్ రాసుకుంటా కూర్చోండి. ఆడ 5:30 అవుతుంది. పోలడ్డు నేను పెడతాను. ఇవన్నీ నువ్వు ఫస్ట్ కూర్చొన్నాడు. ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో చెక్ చేసుకో. పెడతా పన్నెండులో ప్యాడ్స్ తెచ్చుకోండి. వీళ్ళకి ఇంకా డైరీస్ ఇచ్చిలేరంట. ఇంకొక 10 days పడుతుందంట డైరీస్ రావడానికి. అందుకే ఇవ్వండి రఫ్ నోట్లో పెట్టించారు. ఈ జీవుడు
బాడీకి ఏమని రాసిండు చూడు. ఇది బాడీరా విన్నుగా. అరే ఓ విన్నప్ప, ఇది బాడీ అప్ప, BODY వస్తుంది. BAOY ఏందిరా? ఏం రాస్తున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? సొయ్యి ఉంటుందా? చెప్పు, బాడీ స్పెల్లింగ్ చెప్పు. BOAY కాదురా, బాడీ స్పెల్లింగ్ BODY రా. ఇక్కడ ఇవా హోంవర్క్స్. ఇంగ్లీష్ రీడ్ లెసన్ నెంబర్ 1 2 times, హిందీ మాత్రంగా 2 times రైట్. ఇది నిన్నే రాస్తేవి కదరా, మళ్ళా రాయమన్నా. అవే మన బుక్స్ కవర్స్ ఏమని అడిగారు కదా, అదే. ఇద్దరికి స్పైడర్ మ్యాన్వే సరిపోయినాయి, ఎందుకంటే ఇవి కొన్నే ఉండే కదా. కొన్నే బుక్స్ కట్టలేసినాయి కదా, అవే సరిపోయినాయి. తెలుగు ఏంది? రీడ్ అండ్ టెక్స్ట్ బుక్ తెలుగు రాయమని కూడా ఇచ్చిందా? మరి రీడ్ అండ్ రైట్ అండ్ రాయాలి కదా. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 6 చదవాలా? మరి టీవీ చూసుకుంటే ఎట్లా చదువుతావు నువ్వు? ఫస్ట్ స్టడీ మొత్తం అయిపోయాక టీవీ పెడతావు, ఓకే? హోంవర్క్స్ రాస్తే టీవీ చూసుకుంటా రాయొచ్చు. ఈడ చదువుకునేది ఉంది, టెస్ట్ అని నీవే అంటున్నావు కాబట్టి చదువుకున్నాక అప్పుడు నీకేమేమి హోంవర్క్స్ ఉన్నాయి ఓపెన్ చేయి. చదువుకున్నాక టీవీ పెడతా. లడ్డు, నువ్వు క్లాసు పెరిగింది లడ్డు, ఇంకా నేను టీవీ చూస్తూ కూర్చుంటే నర్సరీ పిల్లోడ్లాగా అన్నట్టుగా మాట్లాడకు. పడేవు కుర్చీలోంచి, పో. ఆడ ప్యాడ్ నువ్వు ఎప్పుడు చూసినా వాడి మీద పడతావు కదరా. వాడు టీవీ చూస్తాడు, వాడు కూడా ఫస్ట్ క్లాస్, వాడు కూడా మస్తు ఉంటుంది. పోయి 2 ప్యాడ్లు తీసుకురా పో, నీకొకటి వాడికొకటి. ఫస్ట్ రాసేటివన్నీ రాసేసేయండి పో, నాడు. ఇంకా వీళ్ళ టీచర్స్ ఇక ఈ బుక్స్ కూడా ఏమన్నదా? ఇవ మరి ఏ బాక్స్ ఎవరు మేడం తేపకన్నదా? నా దగ్గర ఇదే ఉందని చెప్పు. ఎవడు అక్కడ తీసుకునేది? నేను వచ్చి మాట్లాడుతున్నాడు స్కూల్లో. ఇంకేం పెట్టాలి? మనం ఇష్టం వచ్చిన ఇవి పెట్టద్దు అవి పెట్టద్దంటే స్కూల్లో పిల్లలకి బ్యాడ్ బిహేవియర్స్ లేకుండా కంట్రోల్ చేయాలి. ఏముంది, నార్మల్ బాక్స్ ఇది. సో ఈవినింగ్ టైం వచ్చేసి 7:10 అయితే అవుతుంది. సో వీళ్ళ హోంవర్క్స్ అన్నీ అయితే అయిపోయినాయి అనమాట. సో వీడు వచ్చేసి మళ్ళీ మ్యాగీ చేయంటున్నాడు. రోజు మ్యాగీ తినడం అలవాటైపోయింది. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుడు బంద్ చేసేయాలి. మరి అప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి తింటుండే. ఈ మధ్య పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చి పెడుతున్నా. బయట గీటికి ఎక్కడ పోయేది లేదు, వదిలేసి. స్కూల్ డేస్ ఉన్నప్పుడు బయటకు పోవాల్సిన అవసరమే లేదు. సో మా విన్నుగాడైతే కొంచెం చదవగలుగుతున్నాడు అన్నమాట. సో వాళ్ళ మేడం లెసన్ రీడింగ్ అయితే చేసుకొని అయితే రామన్నది. సో ఒకసారి చూడండి వాడు ఎట్లా అవుతాడో. ఇది ఇంత ఒకటి చదువు చూపించు. నాని keeps losing her glasses. ఏ ఆగు, నువ్వు డిస్టర్బ్ చేయకు మధ్యలో. Without our glasses, she cannot find the glasses. Where did I keep them? చదువుతున్నాడు కానీ కొంచెం తడబడుతున్నాడు. ఇంకొక పన్ను పోతుందన్నావు కదరా, ఏడారా? ఊపుకోకు. ఆల్రెడీ ముందు 2 కదా పోయేసి వచ్చినాయి. ఇంకా 8 years రాలేవులే, నెక్స్ట్ మంత్ వస్తావు. నీవేంద్రా, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తావు, ఏం చెప్పు. సో వాడికి రీడింగ్ కూడా వస్తుందనమాట. విండిగాడికి 2nd classకి వచ్చిండు కదా. సో చదవగలుగుతున్నాడు.
ఇంకొచ్చేసి ఈరోజు పప్పు, నిన్న క్యాబేజీ వేసినాం కదా, సో అది ఉండే పచ్చికాయలు వేసి పప్పు వేసిండే అనమాట. సో నాన్ వెజ్ బంద్ ఉన్నప్పటి నుంచి ఇంకా పప్పు, పాలకూర అవి ఇవి ఇంకా ఏ వెజిటేబుల్ చేసినా మెయిన్గా పప్పు అయితే ఉండాలి. ఇంకా అదే చేసినా వీడేమో రోజు పప్పే చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ మ్యాగీ చేయమంటున్నాడు. మ్యాగీ కూడా ఈ మధ్య రెగ్యులర్గా తింటున్నాము. సో ఇంకా 2 ప్యాకెట్స్ అంతా ఏమో ఉన్నాయి, అంటే పెద్ద ప్యాకెట్లో ఇంకో 2 పీసెస్ లాగా ఉన్నాయి అనమాట. సో అవన్నీ అయిపోయినాక ఖచ్చితంగా 1-2 months మ్యాగీని బంద్ చేసి పియాలి. మంచి కొద్దింటి కూడా హెల్త్కి మంచిది కాదు. సో ఇంత ఇవాళ వీడియో. అన్నం కూడా ఉంది, కూరలు కూడా ఉన్నాయి. వీళ్ళకి కూడా స్టడీ అంతా అయిపోయింది. సో ఒకసారి టీవీ పెట్టించి మ్యాగీ చేసిస్తా, చదువుకో. ఇంకా ఈ కూలర్ చూడండి, నిన్న ఓపెన్ చేసింది కదా, ఇంకా దాన్ని అట్లే పడేసిండు. దాన్ని ఫిట్టింగ్ చేస్తలేడు, ఏం చేస్తలేడు. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.